ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఒక వాక్య భాగాన్ని, చిన్న వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. కాకుల సంగతి విచారించుడి, అవి విత్తవు, కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకు దిగి వచ్చారు. పరలోక రాజ్య మర్మాల గురించి, అనేకమైన వాటి గురించి మనకు బోధించారు. ఆయన బోధలు ఆయనతో ఉన్నవారిని ఆధ్యాత్మిక లోతుల్లోకి నడిపించాయి. ఆయన బోధలు భౌతికంగా కూడా, భౌతికమైనటువంటి విషయాల్లో కూడా ఆయన బోధలు మానవుల్ని బలపరుస్తూ వచ్చాయి. అవి జీవము గల దేవుని మాటలు కనుక నాటికి నేటికి ఎప్పటికీ అవి మనతో మాట్లాడుతూనే ఉంటాయి. ఎందుకంటే దేవుని వాక్యంలో జీవం ఉంది. అది నిరంతరము నిలిచి ఉండేది. అన్ని వర్గాల వారితో మాట్లాడుతుంది. పురుషుడని లేదు, స్త్రీ అని లేదు, యవనస్తుడని లేదు, చిన్నవాడని లేదు, పెద్దవాడని లేదు, నడి వయస్కుడని లేదు. అందరితో మాట్లాడుతుంది దేవుని యొక్క వాక్యం. అంత శక్తి కలిగినటువంటిది. కాబట్టి ప్రతిదినం మనం దేవుని వాక్యాన్ని చదవాలి. చదవగలిగే వాళ్ళందరూ ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడే వరకు చదవాలి. ఒక న్యూస్ పేపర్ లాగా, లేకపోతే ఒక నవలలాగా చదివి ప్రక్కన పడేయకూడదు. ఆయన మనతో మాట్లాడేంత వరకు మనం చదవాలి. ఈ మధ్య మీకు ఒక విషయాన్ని బోధిస్తూ వస్తున్నాను. ఒకరోజు మీరు చదివేటువంటి ఒక అధ్యాయం, ఆ రోజులో మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. ఎన్నిసార్లు మీరు చదవగలిగితే అన్నిసార్లు చదవండి. ఇంచుమించు 10 నుంచి 20 సార్లు మీరు చదివితే తప్పనిసరిగా ప్రభు మీతో మాట్లాడతారు. ఈ లూకా సువార్త 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు జన సమూహాలకి కొన్ని బోధలు చేశారు. ఈ 12వ అధ్యాయంలో మనం ధ్యానించుకోదగినటువంటి విషయాలు ఉన్నాయి. మొదటి వచనంలో
జాగ్రత్త పడుడి అని ఉంటుంది. 4వ వచనంలో భయపడకుడి. ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదో రాశాడు అక్కడ. 11వ వచనంలో చింతింపకుడి. 27వ వచనంలో ఆలోచించుడి. 29వ వచనంలో అనుమానం కలిగి ఉండకండి. 35వ వచనంలో మీ నడుములు కట్టుకొని ఉండుడి. అదే వచనంలో 35లోనే మీ దీపములు వెలుగుచుండనీయుడి. 37 లేకపోతే 39 వచనాల్లో మెలకువగా ఉండండి. 40 వచనంలో సిద్ధముగా ఉండుడి. ఈ విషయాలన్నీ మనం ధ్యానం చేసుకుంటే మన ఆధ్యాత్మిక జీవితాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి వచనం, ప్రతి మాట, ప్రతి పదం మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. అయితే మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెబుతున్నాడు, ఏమి తిందాం, ఏమి త్రాగుదాం, ప్రాణాన్ని గూర్చైనా ఏమి ధరించుకుందాం అని మీ శరీరాన్ని, మీ దేహాన్ని గూర్చి అయినా చింతింపకండి. ఆహారం కంటే ప్రాణం గొప్పది, విలువైంది. వస్త్రము కంటే దేహము గొప్పది అని చెబుతూ కాకుల సంగతి విచారించి చూడండి. అవి విత్తవు, అవి కోయవు, వాటికి నిల్వ చేసుకోవడానికి గరిసె లేదు, కొట్లు లేవు. అయినా మీ దేవుడు వాటిని పోషిస్తూ ఉన్నాడు. మీ విషయానికి వస్తే మీరు పక్షుల కంటే నీచులు కాదు, పక్షుల కంటే తక్కువైన వాళ్ళు కాదు, పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అంటున్నాడు. పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం ధరించుకుందాం అనేటువంటి ఆలోచన దేవుని బిడ్డలకు అవసరం లేదు. ఎందుకంటే ప్రభువే ఏ సమయానికి ఏం కావాలో ప్రభువే సమకూరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో ఉండేటువంటి జనులు వీటన్నిటిని వెతుకుతారు. మరి ఇది మనకొద్దా అంటే ఇవి మనకు కావాలనే విషయం మనకంటే ముందు మన తండ్రికి తెలుసు. మనకంటే ముందు మన తండ్రి అయిన దేవునికి తెలుసు మనకి ఏం కావాలి. అవి తగిన సమయంలో ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం చింతించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం నేర్చుకున్నటువంటి విషయం ఏంటంటే కాకుల సంగతి విచారించి చూడండి అంటారు. కాకుల సంగతి విచారించి చూడండి. కాకుల్లో చాలా రకాలు ఉంటాయి. మొత్తం మీద 8 రకాల కాకులు ఉంటాయి అని అంటారు. నల్లకాకి, తెల్లకాకి, చెరువు కాకి, బొంతకాకి, చెవుడు కాకి, ఇంటి కాకి, అడవి కాకి, లోయ కాకి, ఇన్ని రకాలుగా ఉంటాయి కాకులు. కాకులు 7 నుంచి
8 సంవత్సరాలు జీవిస్తాయంట. కాకి యొక్క బరువు 1/2 కేజీ నుంచి కేజీ పైనే ఉంటుంది. వీటి రెక్కలు చాపితే 100 సెంటీమీటర్ల వెడల్పు వస్తుందంట. కాకి పొడవు సుమారుగా సరాసరి 63 సెంటీమీటర్లు ఉంటుందంట. కాకులు చెట్ల మీద, ఇండ్ల పైభాగాల్లో గూడు కట్టుకుంటూ ఉంటాయి. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి గుడ్లు పెడతాయి. ఇవి 17 రోజుల నుంచి 19 రోజుల వరకు పొదిగి పిల్లలు చేస్తాయి. ప్రభు చెప్పిన మాట, కాకుల సంగతి విచారించి చూడండి అంటున్నాడు. ఒకసారి కాకుల సంగతి మనం విచారిద్దాం ఈరోజు. అవి కూడా మనకి కొన్ని విషయాలు నేర్పిస్తాయి. సర్వసాధారణంగా మనం చూసే కాకుల రంగు ఏమై ఉంటుంది? నలుపు. మనం చూసే కాకుల రంగు నలుపు. నలుపు పాపానికి సాదృశ్యం. నలుపు పాపానికి సాదృశ్యం. మానవుల్లో ఉన్నటువంటి పాపం దేవునికి మురికిగా కనిపిస్తుంది. ఈ లోకంలో చాలామంది చెడు వ్యసనాలు కలిగి ఉంటారు. చెడు వ్యసనాలు కలిగినటువంటి వ్యక్తుల్ని ఈ లోకం పనికిమాలిన వారు అని వర్ణిస్తుంది. అలాంటి చెడు వ్యసనాలు కలిగినటువంటి ఏ వ్యక్తినైనా ఈ సమాజం చిన్న చూపు చూస్తుంది. సమాజంలో వారికి విలువ ఉండదు. సమాజంలో వారికి విలువ ఉండదు. అలాగే కొందరు విగ్రహారాధికులుగా పూజలు పునస్కారాలు చేస్తూ నిజదేవునికి దూరంగా ఉంటూ పాపంలో మ్రగ్గిపోయి నల్లగా ఉన్నారు. పరమగీతంలో గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో షూలమితి ఒక మాట చెప్తుంది. నేను నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడకండి, నేను ఎండ తగిలిన దానను అంటది. ఒక్కొక్కసారి రక్షించబడిన వారిలో సైతం పాపం అనే ఎండ వేడిమి తగిలి నల్లగా మారిపోతూ ఉంటారు. పరిశుద్ధులు తెల్లగా ఉండాలి, పరిశుద్ధతలో జీవించాలి మనం. కానీ పాపం అనే ఎండ తగిలి కొన్నిసార్లు విశ్వాసులు కూడా నల్లవారుగా తయారైపోతారు. అయితే ఈ కాకి లాంటి లక్షణం కలిగి ఉన్నటువంటి, పాప లక్షణం కలిగి ఉన్నటువంటి మనల్ని విడిపించి రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చారు. షూలమితి నల్లనిదే, కానీ సొలొమోను ఆమెకు ఉన్నతమైన స్థితిని కలగజేశాడు. పరమగీతంలో సొలొమోను యేసుక్రీస్తుకు, షూలమితి సంఘానికి సూచనలుగా ఉన్నారు. కాబట్టి సొలొమోను లాంటి యేసుక్రీస్తు నల్లని వారమైన పాపముతో మ్రగ్గిపోతున్నటువంటి మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి తన బిడ్డలుగా చేసుకోవడానికి, మనల్ని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చారు. కాబట్టి నలుపు పాపాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి మనం పాపులము అనే సంగతి మనకు తెలుసు. అయితే పాపులైన మనల్ని ప్రభు పరిశుద్ధులుగా చేశాడు. కానీ కొన్ని సందర్భాల్లో పరిశుద్ధులైన వారు కూడా పాపం అనేటువంటి దానికి లోనై తమ పరిశుద్ధతను కోల్పోతూ దేవునికి దూరంగా నివసిస్తూ ఉన్నారు ఇప్పటికీ.
అయితే అలాంటి వారందరినీ విడిపించేవాడు మన ప్రభువు. కాబట్టి మన పాపాన్ని విడిచి ప్రభువుని అంగీకరించాలి. మన పాపాన్ని విడిచి ప్రభువుకు సమీపంగా మనం చేరాలి. రెండవ లక్షణం, కాకి బుద్ధి దొంగ బుద్ధి. దాని బుద్ధి ఎలాంటిది? దొంగ బుద్ధి. చిన్న చిన్న టీ గ్లాసులు, స్పూన్లు, సబ్బులు, గిన్నెలు, పిల్లల చేతుల్లో ఉన్నటువంటి తినుబండారాలు ఇవి ఎత్తుకెళ్ళిపోతాయి, పట్టుకెళ్ళిపోయి ఎక్కడో దాచేస్తాయి. తాటి ఆకులు ఇల్లు అయితే తాటి ఆకుల కింద, పెంకుల కింద దాచేస్తాయి. ఎక్కడ దాచిందో దానికే గుర్తుండదు కొన్నిసార్లు. దానికి పనికిరాదు, మనకు దక్కదు. ఇలాగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. నష్టాన్ని కలుగజేస్తూ ఉంటాయి. అందుకే యేసు ప్రభు కూడా విశ్వాసులతో తన భక్తుల ద్వారా రాయించారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైన, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకునేవారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఇందులో దేవుని రాజ్యానికి వారసులు కానేరరు అనే దాంట్లో కొంతమంది జాబితా చెబుతూ అందులో అంటున్నాడు, దొంగలైనను, లోభులైనను, దోచుకునివారైనను అంటున్నాడు. మలాకీ భక్తుడు అంటాడు, మలాకీ భక్తుడు తన గ్రంథాన్ని రాస్తూ ప్రభువు మానవులతో మాట్లాడుతూ అంటున్న మాట ఏంటో చెప్తున్నాడు. 3వ అధ్యాయం 8వ వచనంలో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి అంటాడు. మనుషులలో కూడా, విశ్వాసుల్లో కూడా దొంగ బుద్ధి ఉన్నది అని వాక్యం చెప్తా ఉంది. కొంతమంది చూడండి, కనబడిందల్లా దొంగిలించడం వాళ్ళకదో ఆనవాయితీ. కొంతమంది తాము ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ప్లేసుల్లో సంస్థలకు సంబంధించినవి, ప్రభుత్వానికి సంబంధించినవి దొంగిలించి ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు. కనబడిందల్లా దొంగిలించడమే కొందరు అలవాటు. దొంగిలించడానికి సిగ్గుపడరు. అరే ఇది తప్పు కదా అని వాళ్ళకి అనిపించదు. మనస్సాక్షి లేనటువంటి మనుషులు అన్నమాట. దొంగిలించడం మా హక్కు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. కాకి చిన్న చిన్న వాటిని దొంగిలిస్తుంది. మనిషికి అందాలు కానీ దేవుని కూడా దోచేస్తాడు. కాబట్టి చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎంతోమంది దోచుకుంటూనే ఉన్నారు, దొంగలుగా ఉన్నారు. క్రైస్తవులైన వారు కూడా దొంగిలిస్తూ ఉన్నారు. చూడండి, మలాకీ గ్రంథంలో చెప్తారు కదా, మానవుడు దేవుని వద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. 8వ వచనం, 3వ అధ్యాయం 8వ వచనం. వాళ్ళు అడుగుతున్నారంట, అంటే మేము నీ యొద్ద దొంగిలించామా? దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలించుతామని మీరు అడుగుతారు. 10వ భాగమును ప్రతిష్ఠితార్పణను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు, కాబట్టి మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరముల ఆహారమునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి.
దీనిని చేసి మీరు నన్ను శోధించిన యెడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దించదని, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పకయుండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు మీరు ఆనందకరమైన దేశంలో నివసిస్తారు. కాబట్టి అన్ని జనులందరూ మిమ్మును ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి దేవుని దగ్గర దొంగిలించడం, దేవునికి ఇవ్వాల్సిన భాగాలను దేవుడికి ఇవ్వకపోవడం అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దొంగ బుద్ధి, దోచుకోవడం, దొంగలైన లోభులైన దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు అంటాడు. కాకిలో ఉండే లక్షణం ఇది మనలో ఉండకూడదు. దొంగ బుద్ధిదండి, ఆ బుద్ధి మనలో ఉండకూడదు. మూడవ లక్షణం, కాకులు ఐక్యతగా ఉంటాయి. కాకులు ఐక్యతగా ఉంటాయి. దేవుని వాక్యం కూడా తన బిడ్డలైన వారికి ఒక విషయాన్ని బోధిస్తూ ఉంది. మనకందరికీ సుపరిచితమైన వాక్య భాగం 133వ కీర్తన. మనందరికీ సుపరిచితం, చూడకుండా కూడా చెప్పేస్తారు. ఎంత మేలు, ఎంత మనోహరం సహోదరుల ఐక్యత కలిగి నివసించడం అని చెప్పేస్తారు. కానీ దేవుని బిడ్డలకి ఐక్యత ఉండదు. కాకికి ఆహారం దొరికితే చాలు, మిగతా కాకులను కూడా అది పిలుస్తుంది. ఒక కాకికి ఎవరైనా ఏదైనా నష్టం కలిగిస్తే అవన్నీ వచ్చేసి మన తల మీదగా తిరుగుచు గోల చేసి పడేస్తాయి. మనకున్నట్టే కాకులకు కూడా సంభాషణ ఉంది. కుక్కలైతే కరుచుకుంటాయి, పోట్లాడుకుంటాయి. కాకులు అలా కాదు, ఐక్యతగా ఉంటాయి. విశ్వాసులకు, సేవకులకు వాక్యం ఎంత బాగా తెలిసినా ఐక్యత కొదువుగానే ఉంటుంది. చాలామంది ఐక్యతగా ఉండరు. ఒకే మందిరంలో ఉంటారు, ప్రక్కనే కూర్చుంటారు. కొన్నిసార్లు ఒకే బలలో పాలు పొందుతారు, అందరితో కలిసి ఆమేన్ అంటారు. కానీ ఐక్యతగా ఉండరు. కొన్ని కుటుంబాలు కూడా అంతే. కుటుంబంలో ఉన్నది 4-5, వాళ్ళు ఐక్యతగా ఉండరు. కొన్ని సంఘాల్లో ఉన్నటువంటి సంఘ విశ్వాసులు అంతే, ఐక్యతగా ఉండరు. కొంతమంది సేవకులు అంతే, ఐక్యతగా ఉండరు. ఐక్యతగా ఉండరు చాలామంది. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఐక్యత ఉన్న చోట ఉంటాయంట. ఏముంటాయి? ఆశీర్వాదము, శాశ్వత జీవము. ఇవి ఐక్యత కలిగినటువంటి వ్యక్తులు దగ్గర ఉంటాయి. కానీ ఈ విషయం తెలిసిన చాలామంది ఐక్యతగా ఉండరు. కుటుంబంలో భార్య భర్తలు, బిడ్డలు ఐక్యతగా ఉండరు.
సంఘంలో సాటి విశ్వాసులతో చాలామంది ఐక్యతగా ఉండరు. సేవకులు సాటి సేవకులతో ఐక్యతగా ఉండరు. ఎన్ని గొడవలో, ఎన్ని విభేదాలో, ఎన్ని మనస్పర్ధలో, ప్రతి చిన్నదాన్ని పట్టించేసుకుంటూ వాక్యం ఎంతగా వింటున్నా సరే, ఎంత బాగా వాక్యం తెలిసినా సరే ఐక్యత కొదువుగానే ఉంటుంది. అందుకే చాలామంది పెద్దలు, కొంతమంది పెద్దలు అంటారు, పాటకేమో కోకిలంట, కలిసి జీవించడానికి కాకులంట, క్రమశిక్షణకేమో చీమలంట, కక్షలకు కార్పణ్యాలకి క్రైస్తవులంట కొంతమంది అంటూ ఉంటారు. అందుకే పౌలు గారు అంటాడు ఎఫెసీ పత్రికలో, మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అంటాడు. శ్రద్ధ కలిగిన వారై. కాబట్టి మనం కూడా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించేటువంటి ఐక్యతను మనం కాపాడుకోవాలి. ఐక్యతగా ఉండాలి. ఐక్యత బ్రేక్ అయిపోద్ది చాలాసార్లు. ఐక్యతను కాపాడుకోవాలి. కొంతమంది ఐక్యంగా ఉండడానికి ఇష్టపడరు. అయినా సరే మనమే ఏం చేయాలి? ఐక్యతను కాపాడుకోవాలి. ఐక్యతను కాపాడుకోవడంలో శ్రద్ధ ఉండాలి. ఐక్యత లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోద్ది. ఐక్యత లేకపోతే ఆ సంఘం ముక్కలైపోద్ది. ఐక్యత లేకపోతే సేవకులు ఐక్యతగా ఉండకపోతే దేవుని రాజ్యాన్ని కట్టలేరు. ప్రతి రంగానికి ఐక్యతే ముఖ్యం. ఐక్యతే ముఖ్యం. ఒకే మాట, ఒకే బాట. అందుకే ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక భావం మీరు కలిగి ఉండండి అంటాడు. యువదయ సొంటికైన వాళ్ళ గురించి రాస్తూ పౌలు గారు అంటాడు, ప్రభునందు ఏక మనస్సు కలిగి ఉండాలని యువదేను సొంటికేను బతిమాలుకుంటున్నాను. పౌలు గారు బతిమలాడుతున్నాడు ఐక్యతగా ఉండమని. పరిశుద్ధ గ్రంథమంతా మనకు నేర్పించేది అదే, ఐక్యత. కాబట్టి మనం ఐక్యతగా ఉండాలి. కాకులు ఐక్యతగా ఉన్నట్టు మనం కూడా ఐక్యతగా ఉండాలి. 4వ విషయం, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, కాకులు స్నానాలు చేస్తూ ఉంటాయి. కాకులు స్నానం చేస్తాయి. నీళ్లు దొరికితే వాటికి ఒక్కొక్కసారి ఆ నీటిలో స్నానం చేస్తూ ఉంటాయి. శుభ్రత కొరకు స్నానం చేస్తాయి. ఒక్కోసారి గుంపులుగా కూడా కొన్ని చోట్ల స్నానాలు చేస్తూ ఉంటాయి. అలా స్నానం చేసినంత మాత్రాన వాటికి మెల్ల మురుగంటుకోదని కాదు. అశుద్ధతను వదిలించుకోవడానికి నీటితో కడుక్కోవడం ఎప్పటి నుంచో అవి చేస్తున్నటువంటి పనులు అన్నమాట. ఎప్పటి నుంచో అవి చేస్తున్నటువంటి పనులు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం కూడా మనలో ఉన్నటువంటి అపరిశుభ్రతను, మాలిన్యాన్ని, అపవిత్రతను ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. ఎప్పటికప్పుడు వదిలించుకోవాలి. చూడండి, ఊరంతా తిరిగి వచ్చాక కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుంటాం. మురికైపోతే స్నానం చేస్తాం. కొన్ని శుద్ధీకరణ పనులు ఉంటాయి ప్రతిరోజు చాలామంది స్నానం చేస్తారు. ఉదయం సాయంత్రం చేసేవాళ్ళు ఉన్నారు, రోజుకొక పూట చేసేవాళ్ళు ఉన్నారు.
వారానికి ఒకసారి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఈ స్నానాలు అంటే అశుభ్రతను, అపవిత్రతను వదిలించుకోవడానికి. అలాగే దేవుని వాక్యం ద్వారా మనం సరిచేయబడుతూ ఉన్నప్పుడు మనలో పాపం ఉంది, మనలో మాలిన్యం ఉంది, మనలో అపవిత్రత ఉంది అని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉన్నప్పుడు మనం కూడా ఏం చేయాలి? దేవుని వాక్యం ద్వారా శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా కాకిలో ఉన్న లక్షణం మరొకటి ఏంటంటే, కాకి ఆహారం మాలిన్యం. ఏమి తింటుంది అది? కుళ్ళిపోయినాయి, చచ్చిపోయినాయి, దుర్వాసన వచ్చేవి తింటూ ఉంటాయి. ఆ కాకి ఆహారం మాలిన్యం అన్నమాట. చచ్చిన వాటి మీద, పీనుగుల మీద నివసిస్తూ ఉంటాయి. నిషిద్ధమైన వాటిని కాకులు తింటూ ఉంటాయి. మానవుడిది కూడా ఇలాంటి బుద్ధే, నిషిద్ధమైన వాటిని తినే బుద్ధి. సిగరెట్లు, చుట్ట, బీడి, సారా, కళ్ళు, పాన్ పరాగులు, ఖైనీలు, ఇవన్నీ ఏంటి? ఇవన్నీ తినడం, త్రాగడం కొంతమందికి అలవాటు. నిషిద్ధమైనవి, శరీరాన్ని పాడు చేసేవి, ఆరోగ్యానికి హాని చేసేవి, మనకు నష్టాన్ని కలిగించేవి, ఇలాంటివి తింటూ ఉంటారు చాలామంది. ఎప్పుడైనా పంది కానీ, మేక కానీ, ఆవు కానీ, గొర్రె కానీ, ఈ చెట్లు తినేటువంటి జంతువులు ఏవైనా ఎప్పుడైనా పొగాకు నవలడం చూసారా? ఎప్పుడైనా? కానీ మనిషి నిషిద్ధమైన వాటిని తింటూ ఉంటాడు. నిషిద్ధమైన వాటిని, నిషిద్ధమైన దాన్ని తినకూడదు. ఇప్పుడు భారతదేశంలో దినం చేస్తూ ఉంటారు చచ్చిపోయిన వాళ్ళకి, శ్రాద్ధ కర్మ అంటారు దాన్ని. ఈ దినం చేసే అలవాటు పద్ధతి భారతదేశంలో ఉంది. వేమన దీన్ని ఖండిస్తూ ఒక పద్యాన్ని రాశాడు. పిండములను చేసి పితరులను తలచి కాకులకు పెట్టు గాడిదలారా, పెంట తినడి కాకి పితరుడు ఎట్లయిందిరా అంటాడు. పెంట అనే ఉంది ఇక్కడ, కొన్ని చోట్ల అచ్చ తెలుగులో ఉంటుంది. ఆలోచించేయండి, అది పెంట తింటుంది. దాని ఆహారం మాలిన్యమైంది, మాలిన్యమైన ఆహారం తినే అలవాటు. అలాగే చాలామంది అపవిత్రమైన వాటిని, అసహ్యమైన వాటిని, హేయమైన వాటిని తింటూ, త్రాగుతూ, ఆచరిస్తూ, వెంబడిస్తూ, అనుసరిస్తూ జీవితాన్ని కాలం గడుపుతూ ఉంటారు కొంతమంది. ఇంకా కాకి ఉండేటువంటి అలవాటు ఏంటంటే ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. ఆదికాండం 8వ అధ్యాయంలో నోవహు భూమి మీద నీళ్లు తగ్గినాయో లేదో చూసి రమ్మని కాకిని పంపిస్తే నీళ్లు ఇంకిపోయేంత వరకు కూడా ఏం చేసినట్టు అది అటు ఇటు తిరుగుతూ వచ్చింది. ఆదికాండం 8వ అధ్యాయం 7వ వచనం. ఒక కాకిని వెలుపలకు పోవిడిచింది, అది బయటకు వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపో వరకు ఇటు అటు తిరుగుతూ ఉంది. ఒకవేళ దాని కాళ్ళు లాగినప్పుడు ఎక్కడ వాళ్ళు ఉంటుంది? రెక్కలో కాళ్ళు నొప్పి పుట్టినప్పుడు ఎక్కడ వాళ్ళు ఉంటుంది? పీనుగుల మీద వాళ్ళు ఉంటుంది, అంతే కదా. ఇటు అటు తిరిగే బుద్ధి ఎవరిది? సాతానుగాడి బుద్ధి అది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా
నీవు ఎక్కడ నుండి వచ్చితు అని అపవాదిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. 2వ అధ్యాయం 2వ వచనం. నీవు ఎక్కడి నుండి వచ్చితమని వాడిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఈ కాకి నీళ్ళు ఇంకిపోయే వరకు తిరుగుతూనే ఉంది. నల్ల పౌరాన్ని పంపించాడంట. అది అరికాలు మోపడానికి కూడా స్థలం లేకపోయినందువల్ల అది తిరిగి వచ్చేసింది. వీటికి చాలామందిని అపవాది చెరపట్టి ఇటు అటు తిప్పుతూనే ఉంటాడు. అందుకే చాలామంది ఇటు అటు తిరుగుతాక ఇష్టపడతారు, కానీ ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడరు. అందుకే ఇర్మియా భక్తుడు అంటాడు ఇశ్రాయేలుతో, భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి. మీరు తిరిగి రావాలనే ఉద్దేశం కనుక కలిగి ఉంటే కనుక నా యొద్దకే రావాలి. 4వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీవు ఇటు అటు తిరుగుట మాని నా యొద్దకే రావాలి అంటున్నాడు. కాబట్టి కాకిది ఇటు అటు తిరిగేటువంటి బుద్ధి, తిరుగుతూ ఉంటుంది. ఇంకా మనం చూస్తే కాకిలో ఉండే లక్షణం, కాకి హేయమైనది. లేవికాండం 11వ అధ్యాయం మనం చదువుతాం. అక్కడ పవిత్ర జంతువులు, అపవిత్ర జంతువులు, పవిత్ర పక్షులు, అపవిత్ర పక్షులు, పవిత్ర జలచరాలు, అపవిత్ర జలచరాలు చూస్తూ ఉంటాం. అయితే పక్షులలో వీటిని హేయముగా ఎంచుకోవాలి, వీటిని తినొద్దు, ఇవి హేయములు అని చెబుతూ అందులో ప్రతి విధమైన కాకి అంటాడు. అందులో అక్కడ చెప్పినటువంటి ఆ లేవికాండం 11వ అధ్యాయంలో కొన్నిటిని తినొచ్చు, కొన్నిటిని తినకూడదు. కొన్ని ఏమో పవిత్రమైనవి, మరికొన్ని అపవిత్రమైనవి. ఎందుకు అలా చెప్పాడు ప్రభు ఇశ్రాయేలీయులకి అంటే, ఆరోగ్యకరమైన శ్రేష్టమైనటువంటి మాంసాహారాన్ని మాత్రమే వాళ్ళు తినాలని దేవుని యొక్క కోరిక. ఆరోగ్యకరమైన శ్రేష్టమైన ఆహారాన్ని మాత్రమే తన ప్రజలు తినాలి, అది ఆయన యొక్క కోరిక. ఇంకా ఎందుకు అలా చెప్పాడు వాళ్ళకంటే, భూమి మీద ఉన్నటువంటి ఇతర జనాలతో కలవకుండా ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఉండాలి. ఇది దేవుని సంకల్పం. భూమి మీద ఉన్న ప్రజలతో కలిసిపోకుండా, ఇతర జనాంగాలతో కలిసిపోకుండా వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళు దేవుని పిల్లలు, వీళ్ళ ప్రత్యేకమైన జనాంగం అని లోకం గుర్తించాలి. అందుకు దేవుడు ప్రత్యేకంగా ఉండడానికి వాళ్ళకి కొన్ని విధులు, కట్టడలు ఇచ్చాడు. కాకులు వంటి హేయమైనటువంటి మనం రక్షించబడిన తర్వాత ప్రత్యేకంగా ఉండాలి. అది దేవుని యొక్క ఆశ. ఇశ్రాయేల్ దేశంలో నేటికి కాకులు అపవిత్రమైనటువంటి పక్షులే. కాబట్టి అపవిత్రులైనటువంటి మనల్ని ప్రభు ప్రేమించి పవిత్రతలోకి నడిపించాడు. కాబట్టి మనం ఈ లోకంలో నుండి వేరై, అందుకే అంటాడుగా భక్తుడు, మూర్ఖులవి ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి అంటాడు. ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాకులో ఉండే లక్షణాలు చెప్పుకుంటూ వచ్చాం. మొదటిది నల్లగా ఉంటుంది. నలుపు పాపానికి గుర్తు. పాపాన్ని పరిహరించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాకిది దొంగ బుద్ధి. మానవులు కూడా దేవుని యొద్ద దొంగిలిస్తూ వస్తున్నారు. మనస్సాక్షి లేని మనుషులు. అయితే త్రాగుబోతులు, తిరుగుబోతులు, దొంగలు
లోబులు, దోచుకునేవారు. ఇలాంటి వాళ్ళు దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. మూడవది ఐక్యతగా ఉంటాయని చెప్పుకున్నాం. నాలుగవది అవి స్నానాలు చేస్తాయి. ఐదవది వాటి ఆహారం మాలిన్యమైంది. ఆరవది ఇటు అటు అవి తిరుగుతూ ఉంటాయి. ఏడవది అవి హేయమైనవి. కాకులు హేయమైనవి. అయితే పరిశుద్ధ గ్రంథంలో కొన్ని కాకులు ఉన్నాయి. వాటి గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుని ఈ వాక్యాన్ని ముగించుకుందాం. మొదటి రకం ప్రార్థించే కాకులు. 147వ కీర్తన 147వ కీర్తన 9వ వచనం. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారమిచ్చువాడు. యోబు గ్రంథం 38వ అధ్యాయం. యోబు గ్రంథం 38వ అధ్యాయం 41వ వచనం చదువుతాం. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు కాకికి ఆహారము సిద్ధపరచువాడెవడు. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొర్ర పెట్టునప్పుడు దానికి ఆహారం సిద్ధపరిచిన వాడెవడు. తిండి లేక తిరుగులాడుతూ కాకి పిల్లలు ఏం చేస్తాయంట? దేవునికి మొరపెడతాయి. అప్పుడు వాటికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. 147వ కీర్తనలో పశువులకు అరచుచుండు పిల్ల కాకులకు ఆయన ఆహారం ఇచ్చేవాడు. ఇక్కడ కాకులు దేవునికి మొరపెడుతున్నాయి అంటే కాకులు ప్రార్థన చేస్తున్నాయి. మమ్మల్ని కాపాడము అని అవి ప్రార్థిస్తున్నాయి. మరి మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. మనం ప్రార్థించాలని కొన్ని కాకులు పరిశుద్ధ గ్రంథంలో మనకి పాఠం నేర్పిస్తూ మనకు బోధిస్తూ ఉన్నాయి. విశ్వాసులంట ప్రార్థనలో నలగాలంట. నూట 145వ కీర్తనలు అంటాడు భక్తుడు, సర్వజీవుల కన్నులు నీ వైపు చూస్తున్నాయి, తగిన కాలమందు నీవు వాటికి ఆహారం ఇస్తావు అంటున్నాడు. కాబట్టి ప్రార్థన అంశాన్ని గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా మరలా చెప్పుకుంటూ వస్తున్నటువంటి అంశం ఇది, ప్రార్థన అంశం. ఆహారం కొరకు, వాటి సంరక్షణ కొరకు ప్రార్థించేటువంటి కాకులు నేడు విశ్వాసులైనటువంటి మనకు కొన్ని పాఠం నేర్పిస్తున్నాయి. ప్రార్థించమని. ప్రార్థించాలి అంటే పట్టుదల కావాలి. పట్టుదలకి శత్రువు ఎవరో తెలుసా? విసుగుదల. అందుకే ప్రభువు వారు ఏమన్నారు? మీరు విసుగక నిత్యము ప్రార్థన చేయుచు ఉండవలననుటకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాడు. లూకా సువార్త 18లో ఉంటుంది ఆ ఉపమానం. న్యాయాధిపతి విధవరాల ఉపమానం. కాబట్టి పట్టుదలతో విసుగక నిత్యము మనం దేవునికి ప్రార్థించాలి. ఒక చక్రవర్తి అంట శత్రువుల చేతిలో అనేక సార్లు ఓడిపోయాడంట. విసిగిపోయాడు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక చెట్టు కింద కూర్చున్నాడంట. ఆ చెట్టు మీదకి ఒక చీమ ఆహారాన్ని పట్టుకుని ఎక్కుతూ ఉందంట. నోట్లో ఉన్నటువంటి ఆహారం ఒకసారి కింద పడిపోయింది. ఆ చీమ కిందకు దిగి
ఆహారాన్ని తీసుకుని మళ్ళీ కొంత దూరం వెళ్ళింది, పైకెక్కుతుంది. మళ్ళీ పడిపోయిందంట ఆ చీమ నోట్లో ఉన్న ఆహారం. అయినా చీమ మళ్ళీ దిగి వచ్చి ఆహారాన్ని తీసుకెళ్ళింది. ఇలా చాలాసార్లు పడిపోయింది ఆహారం, మళ్ళీ తీసుకెళ్ళింది. చివరికి తను తీసుకెళ్లవలసిన చోటుకి అది తీసుకెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసిన చక్రవర్తి ప్రోత్సహించబడ్డాడు. కాబట్టి ఆ చక్రవర్తి మళ్ళీ సైన్యాన్ని అంతటిని ఉత్తేజపరిచి యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించాడంట. పట్టుదల అంటే గట్టిగా అరవడం కాదు. కొందరు కేకలు వేయడం పట్టుదల అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అరిస్తే దేవుడు జడుచుకుంటాడేమో అన్నట్టుగా, దేవుణ్ణి బెదిరిస్తున్నట్టుగా కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు. ఒక విషయం గమనించండి, పట్టుదలలో మౌనం దాగి ఉంటుంది. పట్టుదలలో ఎప్పుడు ఉద్రేకానికి తావుండదు. ప్రార్థనలో మౌనం అనేది ఒక భాగం. కాబట్టి పట్టుదలతో విసుగక నిత్యము మనం దేవునికి ప్రార్థించాలి. అందుకే భక్తుడు అంటాడు, తనకు నిజముగా మొర్రపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడంట. మన ప్రభువు ప్రార్థనలు ఆలకిస్తాడు. మన దేవుని పేర్లలో ఒక పేరేంటో తెలుసా? ప్రార్థన ఆలకించువాడు. అయితే ప్రార్థన చెయ్యాలనే పట్టుదలతో ఉన్న వాళ్ళని ఎవరైనా సరే ఒక సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ఆ సమస్య పేరే పాపం. ఎందుకంటే పాపం మనిషిని దేవుణ్ణి వేరు చేస్తుంది. మనిషి యొక్క పాపాలు మనిషి యొక్క ప్రార్థనకు జవాబు రాకుండా పాపాలు అడ్డుకుంటూ ఉంటాయి. మన హృదయంలో చెడుతనం ఉంటే అది గమనించి కూడా దాన్ని అలాగే ఉండనిస్తే, తెలిసి కావాలని మన మనస్సులో పాపాన్ని దాచుకుంటే మన ప్రార్థన దేవుడు వినడు. మన పాపాలకు మనం దూరంగా ఉండాలి, అవి క్షమించబడాలి. క్షమించాలంటే దేవుడే కావాలి. ఎందుకంటే ఆయన ఎలా క్షమించగలడని ఎందుకంటున్నామంటే, మన పాపాల కోసం ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తును బలి ఇచ్చారు. కాబట్టి మన పాపాన్ని హరించేవాడు, తీసివేసేవాడు ఆయనే. కాబట్టి పాప క్షమాపణ పొందుకుని మన పాపాలు విడిచి పట్టుదలతో విసుగక నిత్యము మనం ప్రార్థన చేయాలి. ఇంకా మరొక సంగతి ఏంటంటే, ప్రార్థన మనఃపూర్వకంగా చేయాలి, ఆయన సంకల్పానుసారంగా చేయాలి. అందుకే భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు అంటాడు కీర్తన 17లో. ఇంకా యోహాను మొదటి పత్రికలో యోహాను గారు రాశాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదంటే, ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు. యోహాను మొదటి పత్రిక 5:14 ఈ మాట ఉంటుంది. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో ఆయన చిత్తానికి అనుగుణంగా ఉంటే అలాంటి వాటన్నిటికీ ఆయన జవాబిస్తాడు. యేసు ప్రభు యొక్క శిష్యులు, ప్రభువా మేము ఏ విధంగా బోధ చేయాలో మాకు నేర్పవా, ఏ విధంగా అద్భుత కార్యాలు చేయాలో మాకు నేర్పవా అని అడగలేదు. వాళ్ళు అడిగింది ఏంటో తెలుసా? మేము ఎలా ప్రార్థించాలో మాకు నేర్పించు అని అడిగారు. కాబట్టి ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించాలి. మన ప్రభువు కూడా ప్రార్థనాపరుడు.
బాప్తిస సమయంలో చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 21వ వచనం. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మం పొంది ప్రార్థన చేయుచుండగా. బాప్తిస సమయంలో ఆయన ఏం చేస్తున్నారు? బాప్తిసం పొందాక ప్రార్థిస్తున్నారు. లూకాసు వార్త 6వ అధ్యాయం 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపాను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తలులు అని పేరు. 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఆ రాత్రంతా ప్రార్థించారు. 5వ అధ్యాయం 16వ వచనంలో లూకాసు వార్త. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. 9వ అధ్యాయం 18వ వచనం. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన వద్ద ఉండేది. చూడండి, యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనాపరుడు. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుడు కోరేది మనం సంపూర్తి చేయడమే ప్రార్థన అంటే. మన ప్రేమ కలిగినటువంటి మన పరలోకపు తండ్రి తనకిష్టమైనటువంటి పిల్లల అవసరతలు ఎంతో చక్కగా తీర్చగలిగేవాడు. భౌతికమైన, నైతికమైన, ఆధ్యాత్మిక అవసరాలు ఆయన తప్పక తీరుస్తాడు. ఆయన ఎప్పుడు కూడా అసహనంతోనో లేకపోతే చికాకుతోనో ఉండడు. ఆయన ఎన్నడూ నిద్రపోడు. మన అక్కరలు తీర్చడంలో ఆయన సంతోషిస్తాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. కాకులు ఏం చేస్తాయంట? ప్రార్థన చేస్తాయి, దేవుణ్ణి ఆశ్రయిస్తాయి. అలాగే మనం కూడా కాకుల వలె ప్రార్థన చేద్దాం. రెండవ రకం పోషించే కాకులు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటకి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతునని తెలియజేయగా. 6వ వచనంలో, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను. మానవాతీతమైనటువంటి రీతిలో ఏలియా యొక్క ఆహార అవసరాలు తీర్చడానికి దేవుడు కాకులను వాడుకున్నాడు. కాకుల మందను సమకూర్చాడు. లోకమంతా కరువుతో తాండవిస్తూ ఉంది. కాకులు చక్కగా మాంసం, రొట్టె పట్టుకుని వస్తూ ఉన్నాయి. అవి తినడం మానుకుని సేవకుడికి ఇచ్చాయి. కాకుల ద్వారా ఏలియా పోషించబడడం అనేది ఎంత విచిత్రమో చూడండి. ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండాను. అంత కరువులో కూడా వీటికి ఆహారం ఎక్కడ దొరికింది? దేశమంతా కరువు కదా. అలాంటి సమయాల్లో మామూలు భోజనం కాదు, మళ్ళీ వెజిటేరియన్ కాదు, నాన్ వెజ్, రొట్టె మాంసం తీసుకొచ్చాయంట. ఆహాబు, యెజెబెలు రాజు రాణి ఆ కాలంలో వాళ్ళు తినగా మిగిలినవి కాదు, వడ్డనకు సిద్ధంగా ఉన్నటువంటి వేడివేడి పదార్థాలు అవన్నీ తీసుకొచ్చాయి. ఆలోచన చేస్తే దేవుడు తన భక్తులను పోషించగలరు. అందుకే ఇశ్రాయేలుతో అంటాడు, ఇదిగో నేను ఆకాశం నుండి మీ కొరకు ఆహారమును కురిపిస్తాను. దేవుని మాటలంటే
ఒక సున్నా అయినా ఒక పొల్లైనా తప్పిపోదు. మనం కూడా దేవునికి లోబడే కాకులమైతే సేవకులను పోషించాలి. యోగ్యమైనటువంటి క్రైస్తవ సేవ చేసే సంస్థలు ఉంటాయే, వాటిని మనం పోషించాలి. మాంసం, రొట్టె తీసుకొచ్చేయండి అవి. దేవుని సేవకులకు మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఉదారంగా ఇస్తే ఆ ఇచ్చినవాడు ఎప్పుడు నష్టపోడు. అందుకే భక్తులు అంటాడు కదా, ధారాళంగా ఇస్తే అభివృద్ధి పొందిన వాళ్ళు ఉన్నారు, ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వాళ్ళు కూడా ఉన్నారంట. ఔదార్యం కలిగిన వాళ్ళు వర్ధిల్లుతారంటాడు వాక్యంలో. నీళ్లు పోసేవారికి ఎవరికైనా నీళ్లు పోస్తారు. కాబట్టి విశ్వాసులు ఉదారంగా సంతోషంగా ఇస్తే ఇప్పుడు జీవిస్తున్నటువంటి ఈ జీవితంలోనూ రాబోయేటువంటి పరలోక జీవితంలో కూడా ఆశీర్వాదాలు ఉంటాయి. వారు చేసిన దాన్ని ఎప్పుడు మర్చిపోడు. విశ్వాసులు చేసిన దాన్ని ఎప్పుడు మర్చిపోడు. ఆయన ఎప్పుడు మర్చిపోడు. 6వ అధ్యాయం 10వ వచనం హెబ్రీ పత్రిక. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కాబట్టి ఇవ్వడం ద్వారా దేవుని ప్రజల యొక్క అవసరాలు తీర్చబడతాయి. మనం కూడా దేవుని వాక్యానికి లోబడ్డామని రుజువు చేసినట్టు అవుతుంది. సహాయం పొందుకున్న వాళ్ళు, మీ ద్వారా ఎవరైతే సహాయం పొందుకున్నారో వాళ్ళు తమ ప్రార్థనలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని జ్ఞాపం చేసుకుంటారు. ఇచ్చిన వారిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు విరివిగా అర్పించడం జరుగుతుంది. కాబట్టి విశ్వాసులు పోషించే కాకుల్లా ఉండాలి. మనం ప్రేమతో దేవునికి ఇచ్చేటువంటి అర్పణలు కానీ కానుకలు కానీ ఆయన హృదయాన్ని సంతృప్తిపరుస్తాయి. ఇవ్వడం అనేది ఇంపైన పరిమళం లాంటిది. అందుకే తిమోతి పత్రికలో అంటాడు పౌలు గారు, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక అంటాడు. ధనం అస్థిరమైనది. ఇది కొంతకాలం మన దగ్గర ఉంటుంది, తర్వాత వేరొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. అందుకే కీర్తనకారుడు 39లో అంటాడు, వారు ధనమును కూర్చుకుంటారు కానీ ఎవరికి చేజిక్కునో వాళ్ళకి తెలియదు. కాబట్టి మనం సత్క్రియలోనే ధనం కలిగిన వారుగా ఉండాలి. మన ధనంతో సత్క్రియలు చేయాలి. షూనేమీరాలు తన దగ్గరున్న ధనంతో దైవజనుడు ఎలీషాకు గది కట్టించింది. అందులో మంచము, పీట, దీపస్తంభం ఉంచింది. కాబట్టి మన ధనం సేవకుల పోషణార్థం, సేవకు ఉపయోగపడాలి. యేసుప్రభు శిష్యుల్లో ఒకడు ఇష్కరియోతు యోధ, అపొస్తలుడే, ఖజానాదారుడు. డబ్బు సంచి అతని దగ్గరే ఉండేది, కానీ దురాశపరుడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి మీరు ఆయన్ని మీకు అప్పగిస్తే మీరు నాకు ఏమిస్తారని వాళ్ళని అడిగాడు. 30 వెండి నాణాలకి దురాశపరుడు, ధనాపేక్షపరుడు అయినటువంటి ఇష్కరియోతు యోధ ప్రభు నమ్మేశాడు. అంతకుముందు కూడా అంతే. బేతనీయలో మరియ యేసు పాదాలకు అత్తరు పూస్తూ ఉన్నప్పుడు యోధ అంటాడు, ఆ సొమ్ము బేదలకు ఇవ్వచ్చు కదా అమ్మేసి అంటాడు. అతడు చెప్పింది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, డబ్బు సంచి అతని దగ్గర ఉన్నందువల్ల అందులోంచి అతడు దొంగిలిస్తూ వచ్చాడు. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని పిల్లలు దొంగలుగా ఉండకూడదు, సంఘానికి ప్రోత్సాహకరంగా ఉండాలి. దేవుని సేవకుని యొక్క అవసరతలు గుర్తించాలి. సేవకుడు ఎలా పోషించబడుతున్నాడు, ఏం తింటున్నాడు, స్థానిక సేవకుల పట్ల బాధ్యత మనం ఎరిగి ఉండాలి.
అలా సహాయపడే వారికి దీవెనలు మెండుగా కలుగుతాయి. మూడవ రకం సామెతల గ్రంథం 30వ అధ్యాయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినడం. పీకే కాకులు, లోయ కాకులు అంటున్నాడు ఇక్కడ. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి. కాకి గురించి మనం చాలా పాఠాలు చెప్పుకుంటూ ఉంటాం. కుండలో అడుగున నీళ్లు ఉంటే రాళ్ళేసి ఎలా పైకి తెచ్చిందో. ప్రపంచంలో ఏ పిల్లోడిని అడిగినా ఈ కథ తెలియకుండా ఉండదు. కాకి కడవ కథ. అయితే అదే కాకులు తల్లిదండ్రులకు లోబడిన వారి కన్నులు పీకుతాయని చాలామందికి తెలియదు. కాకి మీద చాలా కథలు ఉన్నాయి, చాలా సామెతలు ఉన్నాయి. కాకమ్మ కబుర్లు అని అంటూ ఉంటారు. అంటే ఏంటంటే అనవసరమైన పనికిమాలిన మాటలు అని అన్నమాట. కొంతమంది యవనస్తులైనటువంటి పిల్లలు తల్లిదండ్రులకు అవిధేయులుగా జీవిస్తూ తల్లిదండ్రుల్ని మానసిక క్షోభకు గురి చేస్తూ ఉంటారు. కొంతమంది వయసు పెరుగుతున్నా కానీ రక్షణ పొందకుండా అలాగే ఉండిపోతారు. కొంతమంది తల్లిదండ్రుల్ని గౌరవించరు సరిగదా, అవమానిస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఇలాంటి వాళ్ళు ఎంత విద్యావంతులైనా దేవుని ఆశీర్వాదాలు వారికి ఉండవు. వారు శిక్షకు పాత్రలు. ఏ శిక్షకు పాత్రలు? వారి కన్నులు లోయకాకులు పీకేస్తాయంట. అక్షరార్థంగా లోయకాకులు పీకుతాయని కాదు, కానీ ఆత్మీయంగా వారు తీరని శిక్షకు గురవుతారన్నమాట. తీరని శిక్షకు గురవుతారు. దేవుని వాక్యం చెప్పినట్లుగా, పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగదువు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలో మొట్టమొదటిది అంటాడు. ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో ఇంకొక మాట ఉంటుంది. తండ్రిని కానీ తల్లిని కానీ దూషించే వారి దీపము కట్టిక చీకటిలో ఆరిపోతుందంట. తల్లిదండ్రులకు లోబడలేనటువంటి పిల్లలు దేవునికి లోబడడం కూడా కష్టమే. తల్లిదండ్రులు దేవుడి వాక్య పరిధులు దాటిపోయి చాలామంది తల్లిదండ్రుల మాట వినరు. కొంతమంది మాట వినక్కలేదు, ఎందుకంటే కొంతమంది తల్లిదండ్రులు దేవుని వాక్యాన్ని అనుసరించరు, కానీ పైగా ఆజ్ఞలు జారీ చేస్తారు. అలాంటి వాళ్ళకి లోపడాల్సిన పని లేదు, ఎందుకంటే వాళ్ళు దేవుని భయం లేని వాళ్ళు కాబట్టి. వాళ్ళు బహుశా నూటిగా కూటుకుంటారు ఎక్కడో, లేకపోతే రక్షణ పొందిన వాళ్ళైనా ఉండొచ్చు. వారికి సున్నితంగా చెప్పాలి, వాక్యంతో వాళ్ళని ఒప్పించాలి. అందుకే 30వ అధ్యాయంలో సామెతలు 30లో 11 నుంచి 13 వచనాలు చదివితే ఒక తరం ఉందంట, తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరం. ఇంకా అంటాడు కన్నులు నెత్తి మీదకి వచ్చిన తరం అంటాడు. ఆలోచన చేయండి. పిల్లల శ్రేయస్సు కోసం, క్షేమం కోసం ఎంతోమంది తల్లిదండ్రులు ప్రయాసపడుతూ ఉంటారు. వారి కొరకు ప్రార్థిస్తున్నటువంటి తల్లిదండ్రులు ఉంటారు. అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. కానీ చాలామంది పిల్లలు తల్లిదండ్రులు గౌరవించరు. అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నది వాక్యం. కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం ఉంటుంది. కొంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రుల్ని వేధిస్తూ ఉంటారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు, మానవత్వాన్ని కోల్పోతారు, నీచాతి నీచంగా చూస్తూ ఉంటారు. 9 మాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిని
జీవితాన్ని త్యాగం చేసి కష్టాలు పడి కాయ కష్టం చేసి ఎన్నో కష్టాలు అనుభవించిన తల్లిదండ్రుల్ని తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు. చాలామంది తేలిగ్గా తీసి పారేస్తూ ఉంటారు. ఎంతమంది లేరండి చిన్నతనంలో తల్లిదండ్రులకు విధేయులు కాని వాళ్ళు పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు పెద్దవాళ్ళై వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని పట్టించుకునేటువంటి పిల్లలు ఉన్నారు ఈ రోజుల్లో. అలాంటి వాళ్ళు తీరని శిక్షకు గురవుతారు. లోయకాకులు పీకుతాయంటే పీకి తినేస్తాయని కాదు, దాని అక్షరార్థంగా కాకుండా ఆత్మీయంగా అర్థం చేసుకుంటే దేవుడు అలాంటి వారికి శిక్ష విధిస్తాడు. ఒక కుక్క తప్పిపోయిందంట, నిజంగా జరిగిన సంఘటన. ఒక కుక్క తప్పిపోయిందంట. దాని గురించి ఆ ఇంట్లో వాళ్ళందరూ, భర్త, భార్య, పిల్లలు భోజనం చేయట్లేదంట. 3 రోజులు అయిపోయిందంట అది కనబడక. పేపర్లో వేయించారంట, మా కుక్క తప్పిపోయింది, దాని పేరు ఇది, అది సో అండ్ సో అని. ఆ రోజు సాయంత్రం ఫోన్ వచ్చిందంట. మీరు చెప్పినటువంటి లక్షణాలు ఉన్న కుక్క మా దగ్గర ఉంది, మా దగ్గరకు వచ్చింది, 3 రోజుల క్రితం మా దగ్గరకు వచ్చింది, అడ్రస్ కోసం కావాలంటే మళ్ళీ ఫోన్ చేయండి అంటే చిన్నపిల్లలు ఎత్తారు. అయితే మీ పెద్దవాడిని ఫోన్ చేయమని చెప్పారంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమని చెప్పారు. వీళ్ళు ఫోన్ చేశారంట. ఏమంటే ఎక్కడ దొరికిందండి ఏంటంటే, ఏం కాదండి 3 రోజుల క్రితం మీ కుక్క ఇక్కడికి వచ్చేసింది, ఆల్రెడీ మీ అత్తయ్య గారు మా అనాథాశ్రమంలో ఆవిడ జాయిన్ చేశారు కదా, ఆ కుక్క ఇక్కడికి వచ్చేసి ఆవిడ దగ్గరే ఉంది, ఆవిడే మీకు ఫోన్ చేసి చెప్పమన్నారు. అత్తగారిని తీసుకెళ్ళి లేకపోతే కన్న తల్లిని తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశాడు. ఏ కోశాన కూడా బాధలేదు ఇలాంటి వాడికి. కానీ కుక్క తప్పిపోయినందుకంటే 3 రోజుల నుంచి ఆనందం లేదంటే ఇంట్లో వాళ్ళు ఎవరన్నా. కుక్క మీద ఉంది వాళ్ళకి ప్రేమ, కన్న తల్లి మీద వాడికి లేదు ప్రేమ. ఎంతమంది లేరండి ఇలాంటి వాళ్ళు, తల్లిదండ్రులు పట్టించుకోలేని వాళ్ళు, పీక్కు తినేవాళ్ళు, తేలిగ్గా తీసిపారేసేవాళ్ళు, వేధించేవాళ్ళు, నోటికొచ్చినట్లుగా మాట్లాడేవాళ్ళు, దుర్మార్గంగా ప్రవర్తించేవారు, మానవత్వం కోల్పోయిన వాళ్ళు, నీచాతి నీచంగా చూసేవాళ్ళు ఎంతమంది లేరు. ఇప్పుడు ఎప్పుడైనా మారు మనసు పొందండి. కన్నీళ్లతో మీ తప్పిదాలు తెలుసుకుని ప్రభు దగ్గర పశ్చాత్తాపడండి. కృతజ్ఞతతో తల్లిదండ్రులను ప్రేమించండి. కాకులు నేర్పించే పాట ఉంది. నువ్వు తల్లిదండ్రులు ప్రేమించలేదా, లోయ కాకులు నేను పీకుతాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి కాకులు నేర్పించే 3 పాఠాలు మనం నేర్చుకున్నాం. ప్రార్థించే కాకులు, నువ్వు ప్రార్థన చేయి అని నేను ప్రోత్సహిస్తున్నాను. పోషించే కాకులు, నువ్వు దేవుని బిడ్డల్ని, దేవుని సేవకుల్ని పోషించు అని నేర్పిస్తున్నాయి. లోయ కాకులు, నువ్వు తల్లిదండ్రులను గౌరవించు, సన్మానించు, వారికి విధేయత చూపించు అని నేర్పిస్తాను. అంత చక్కటి పాఠాలండి ఈ కాకులు నేర్పించే పాఠాలు. కాబట్టి ఎప్పుడైనా కళ్ళు తెరుచుకుందాం. ప్రార్థన లేదు, నిజంగా కాకులు ప్రార్థన చేస్తున్నాయి కానీ మనం ప్రార్థన చేయట్లేదు. పోషించాలనేటువంటి మనస్సు, పోషించే మనసు లేదు. తల్లిదండ్రులను గౌరవించే మనసు లేదు మనకి. ఈరోజైనా నేర్చుకుందాం. ప్రభు చిత్త ప్రకారంగా మనం జీవిద్దాం, ఆయన ఇష్టాన్ని నెరవేరుద్దాం. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడా, ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తవు, కోయవు, వాటి గరిసెలేదు, కొట్టలేదు, అయినా దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అన్నారు. కానీ ఈరోజు మేమైనా వాక్యాన్ని బట్టి పక్షుల కంటే శ్రేష్ఠులమేమీ కాదు అనే విషయం మాకు అర్థమవుతుంది. కాకికుండే లక్షణాలు చెప్పారు. నలుపు పాపానికి సాదృశ్యం.
పాపాలు తీసివేయడానికి ఈ లోకానికి మా కోసం దిగి వచ్చారు. రక్షణ పొంది కూడా కొన్నిసార్లు అనేకమైన పాపాలతో బ్రతుకుతున్నాం. దయతో క్షమించండి. కాకి బుద్ధి దొంగ బుద్ధి. మేము కూడా ఇతరులను దోచుకోవడం, లోభత్వాన్ని ప్రదర్శించడం, నష్టాన్ని కలగజేయడం, అన్యాయస్తులుగా ప్రవర్తించడం చేస్తూ ఉంటాం. ఇలాంటి వాళ్ళు మీ రాజ్యానికి హక్కుదారులు కారు. అదే దొంగ బుద్ధి మాలో లేకుండా సహాయం చేయండి. కాకులు ఐక్యతగా ఉంటాయి. మేము కూడా కక్షలకు కార్పణ్యాలకు తావు లేకుండా ఐక్యతగా ఉండటకు సహాయం చేయండి. కాకులు స్నానం చేస్తాయి. మేము కూడా మా అపవిత్రతను, మా మాలిన్యాన్ని ఎప్పటికప్పుడు కడుక్కుంటూ పవిత్రంగా జీవించడానికి సహాయం చేయండి. కాకి ఆహారం మాలిన్యమైంది. మాకున్న మేలైన దానిని మేము దోషణ పాలు కానివ్వకూడదని, నిషిద్ధమైన వాటిని తినకూడదని, సహోదరునికి అడ్డం కలగజేసేటువంటి సంగతులు ఏదైనా సరే మానివేయడం మంచిదని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మా జీవితానికి హాని చేసేవి, మా శరీరానికి నష్టం కలిగించేవి, మమ్మల్ని అనారోగ్యాలు పాలన చేసేటువంటి మాలిన్యమైన వాటి జోలికి పోకుండా మేము జాగ్రత్త పడటకు సహాయం చేయండి. కాకు ఇటు అటు తిరిగే బుద్ధి కలది. అది అపవాది బుద్ధి. నేటికి సాతాను తన ఇష్టం చొప్పున మమ్మల్ని కూడా చెరపడుతూ అటు ఇటు తిప్పుతూనే ఉన్నాడు. అయితే అటు ఇటు తిరగకుండా, అపవాది బుద్ధిని కలిగి ఉండకుండా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని వెంబడిస్తూ అనుసరిస్తూ ఉండేటువంటి మనసు దయచేయండి. కాకి హేయమైనది, అపవిత్రమైన జీవి, అపవిత్రమైన పక్షుల్లో ఒకటి. అయితే నీ బిడ్డలైన మేము ఆరోగ్యకరమైనటువంటి శ్రేష్టమైనటువంటి వాటిని తినాలని మీ కోరిక. మేము అన్ని జనుల్లో ఉన్నప్పటికీ మేము ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని మీ యొక్క ఉద్దేశం. మీ ఉద్దేశాన్ని నెరవేర్చగలిగేటట్లు సహాయం చేయండి. కాకి మాకు కొన్ని పాఠాలు నేర్పించింది. ప్రార్థించమని విసుగక పట్టుదలతో మేము ప్రార్థించేటట్లుగా సహాయం చేయండి. పట్టుదల కలిగి ప్రార్థన చేయడానికి సహాయం చేయండి. ప్రార్థనకు మంచి మాదిరి మీరే. అలాగే మేము కూడా ప్రార్థించేటట్లుగా సహాయం చేయండి. ప్రార్థన అంటే మీరు కోరుకునేది సంపూర్తి చేయడమే. కాబట్టి ప్రార్థన చేసి మీ ద్వారా మేలు పొందడానికి సహాయం చేయండి. మీకు మీ చిత్తానుసారంగా మేము ప్రార్థించేటట్లుగా సహాయం చేయండి. కాకులు పోషించే సేవకుని, అలాగే మేము కూడా సేవకు సంబంధించి సేవకుణ్ణి పోషించాలి. సేవ జరగాలంటే మేము దాని కొరకు మా గుప్పిలు ఇప్పాలి. అస్థిరమైన ధనం మీద మేము నమ్మిక ఉంచకూడదు. మా ధనంతో మేము సత్క్రియలు చేయాలి. ఇస్కరియోతు యోధ దొంగ అయ్యుండి దొంగిలిస్తూ వచ్చాడు. అయితే దేవుని పిల్లలమైనటువంటి మేము, మీ పిల్లలమైన మేము దొంగిలికూడదని మాకు తెలియపరిచారు. సేవకుని యొక్క అవసరతలు గుర్తించాలని, స్థానిక సేవకుని పట్ల బాధ్యత కలిగి ఉండాలని, సేవలో సహకరించాలని మాకు తెలియపరిచారు. మూడవది, లోయ కాకులు తల్లిదండ్రులను గౌరవించమని, సన్మానించమని, అభిమానించమని, వారిని గౌరవించమని తెలియపరుస్తూ ఉన్నాయి. కాబట్టి మేము మా తల్లిదండ్రులకు విధేయులమై ఉంటూ సన్మానిస్తూ ప్రభువా మిమ్మల్ని గణపరిచేటువంటి బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి. కళ్ళు నెత్తి మీదకి వచ్చిన తరం లాంటి తరంగా మేము ఉండకుండా మాకు సహాయం చేయండి. క్షమించే దేవుడు, సహాయం చేసే దేవుడు, మేలు చేసే దేవుడు కనుక ప్రభువా మీ కృపలో, మీ దయలో మేము వర్ధిల్లేటట్టు సహాయం చేయమని, ఈ కాకులు నేర్పించినటువంటి పాఠాలు మేము నేర్చుకున్నాం. వాటి ప్రకారం మేము జీవించటకు మీ కృపనిమ్మని, ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ, హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ, రక్షకుడైన దేవుడిని స్తుతిస్తూ ప్రభు ప్రతి ఆదివారం సాయంత్రం కొద్ది సమయం నీ వాక్యాన్ని ధ్యానించటకు సహాయం చేయమని, ఇదిగో ప్రభా భయంకరమైన పరిస్థితుల మధ్యలో ఉన్న మా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం, మా చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఈ కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. భయానకమైనటువంటి పరిస్థితులు మా చుట్టూ ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా
మమ్మల్ని విడువక కాపాడుతూ బలపరుస్తూ ఉన్నారు తండ్రి. ప్రభా, మాతో ఉన్నారు, మాకు సహాయకుడిగా ఉన్నారు, మాకు మేలు చేసే దేవుడిగా ఉన్నావు ప్రభా. ఈ వైరస్ బారి నుంచి మీరు మమ్మల్ని తప్పించారు ఇప్పటివరకు, ఇక ముందును తప్పించండి. మా సహవాసాన్ని దీవించి ఆశీర్వదించండి. మా చుట్టూ ఉన్న సమాజం ఆరోగ్యకరమైన సమాజంగా ఉండుటకు మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని కనికరించండి. ప్రపంచ దేశాలను కరుణించండి. వ్యాక్సిన్ త్వరగా కనుగొనబడేటట్లు, ఈ వైరస్ పూర్తిగా నిర్మూలించబడేటట్టు సహాయం చేయండి. ఏ విషయానికి బెదరక జడవక మీరున్నారనేటువంటి ధైర్యంతో, నిబ్బరంతో మేము జీవించటకు సహాయం చేయండి. మేము పక్షుల కంటే శ్రేష్ఠులమని చెప్పారు. అవును ప్రభువా, మమ్మల్ని ఎప్పుడు మీరు తక్కువగా చూడలేదు, మమ్మల్ని ఉన్నతంగా చూశారు. ఆ విషయాలు మేము గమనిస్తూ మీ కృపలో వర్ధిల్లేటట్టు సహాయం చేయమని, ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి మీ కాపుదలని భద్రత ఇవ్వమని, ఉదయాన్నే లేచి 5 గంటలకు మరల నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు సహాయం చేయమని, విన్నటువంటి వాక్యం మా హృదయాలు ఫలింప చేయమని, మేము నేర్చుకున్నటువంటి విషయాలు విడిచిపెట్టకుండా ఆచరించి నడిచేటట్లు సహాయం చేయమని, అతి శీఘ్రంగా రానున్న రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి